హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇక్కడ పన్నీర్ కర్రీ రెడీ చేయబోతున్నానండి ఈరోజు రెసిపీ. సో ఇక్కడ వచ్చేసి టమాటా పళ్ళు, 3 టమాటా పళ్ళను, మీడియం సైజ్ టమాటా పళ్ళను ఇలా పెద్దగా కట్ చేసుకోవాలి. ఎందుకంటే వీటిని గ్రైండ్ చేస్తాం కాబట్టి ఈ సైజులో కట్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే ఒక 4 పచ్చిమిర్చి, అలాగే ఒక పెద్ద ఆనియన్, కొన్ని కాజు, వీటిని గ్రైండర్ జార్లో వేసేసుకోవాలి. టమాటా పళ్ళు అలాగే కాజు ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి కూడా. ఇప్పుడు వీటిని బాగా ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. ఓకే అండి, సో ఇలా బాగా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఓకే అండి, సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పన్నీర్ని నేను ఈ సైజులో కట్ చేసి పెట్టుకున్నాను. ఇది వచ్చేసి హోమ్ మేడ్ పన్నీర్ అండి. సో నేను నిన్నటి వీడియోలో హోమ్ మేడ్ పన్నీర్ ఎలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవాలో వీడియోని షేర్ చేశాను. వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి వెళ్ళి ట్రై చేయండి, ఓకేనా. సో ఈ సైజులో అయితే నేను కొద్దిగా పెద్ద సైజులోనే కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకోవాలి. ఇందులో 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలను ఒకటొకటిగా యాడ్ చేసుకోవాలి. అన్నీ ఒకేసారి వేసేస్తే మ్యాష్ అయిపోతాయండి. పన్నీర్ ముక్కలు చాలా సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి ఇలా జాగ్రత్తగా ఒక్కొక్కటిగా వేసుకోండి. సో ఇలా వేసుకున్న తర్వాత ఒక 1 to 2 మినిట్స్ తర్వాత ఇలా టర్న్ చేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోండి. మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. సో ఫ్రై చేయడం వల్ల టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది, ఓకేనా. సో ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత 2 సైడ్ల ఫ్రై చేసుకొని వీటిని సైడ్కి తీసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో మనం ఇక్కడ హోల్ గరం మసాలా అండి, బిర్యానీలో యూస్ చేసే హోల్ గరం మసాలా వేసుకోవాలి. మీ దగ్గర ఏ ఉంటే అవి యాడ్ చేసుకోండి. అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ను కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. సో ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని ఒక 2 నిమిషాల వరకు పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం పొడి వేసుకొని వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. కారం పొడిని ఈ స్టేజ్లో వేస్తే కర్రీకి మంచి కలర్ అనేది వస్తుందండి. గ్రేవీ చాలా మంచిగా కలర్ఫుల్గా ఉంటుంది. అలాగే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ను కూడా యాడ్ చేసుకోవాలి. అంటే కారం పొడి బాగా ఫ్రై అయిన తర్వాత పేస్ట్ని యాడ్ చేసుకొని అదే జార్లో కొద్దిగా వాటర్ వేసి షేక్ చేసి వేసేసాను. సో ఇక్కడ చూడండి, ఇలా ఒక 2 నిమిషాలు కుక్ అయిన తర్వాత ఇందులో ఒక 1/2 కప్పు వరకు పెరుగు యాడ్ చేసుకొని దీన్ని కూడా ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు బాగా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కసూరి మేతి యాడ్ చేసుకోండి. మీ దగ్గర లేకుంటే స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ వరకు ధనియాల పొడి, అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా, అలాగే ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, రుచికి సరిపడినంత ఉప్పు యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక 2-3 నిమిషాలు మళ్ళీ కుక్ చేసుకోండి. అలాగే కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఇందులోనే మనం ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి. చాలా తొందరగా, చాలా క్విక్గా రెడీ అయిపోతుందండి. అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. రైస్లో అయినా చపాతీలో అయినా కానీ చాలా చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. సో చేయడం కూడా చాలా ఈజీ. ఇంట్లో ఉన్న మసాలాలతోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు, ఓకేనా. సో ఇలా ఒకసారి మొత్తం బాగా మిక్స్ చేసుకోండి. దీన్ని రైస్లో అయినా, పులావ్లో అయినా, చపాతీలో అయినా, పరాటాలో అయినా చాలా టేస్టీగా ఉంటుంది, ఓకే అండి. సో దీన్ని లో టు మీడియం ఫ్లేమ్లో ఒక 3 to 4 మినిట్స్ వరకు పెట్టేయండి. క్లోజ్ చేసే అవసరం లేదండి, జస్ట్ ఇలాగే ఓపెన్గానే పెట్టేయండి. ఇందులో ఉన్న ఆయిల్ మొత్తం రిలీజ్ అయ్యేంత వరకు దీన్ని బాగా కుక్ చేసుకోండి. సో చూసారు కదా, చాలా ఈజీగా క్విక్గా మన పన్నీర్ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఒకసారి డెఫినెట్గా ట్రై చేసి నాకు కింద కామెంట్ చేయండి ఎలా ఉన్నది అని.